ఆ, సార్ 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 చెప్పండి సార్. ఏ విషయం మీద వచ్చారండి? మీకు తెలీదా? మేడం మీకేం చెప్పలేదా? లేదే, చెప్పలేదు. ఏమైంది? మేడం విల్లు రాస్తున్నారు సార్, అందుకే రమ్మన్నారు నన్ను. లాయర్ గారు ఏమన్నారన్నయ్యా? నేను చెప్పినట్టు కంపెనీ విషయమే కదా? మెంటల్ మెంటల్ మెంటల్. నీ తలలో గుజ్జుందా లేకపోతే మట్టుందా? అసలు నువ్వు నా చెల్లివని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. ఆ అత్తయ్య వీలునామా రాస్తున్నారంట. వీలునామా, అది కూడా ఎవరి పేరు మీద? ముందు కదా పైన ఈ ఇంటి వారసురాలు ఆ బంగారు పేరు మీద, తన పేరు మీద ఈ వీలునామా రాస్తున్నారు. అయ్యో, ఏమంటున్నావన్నయ్యా? అయిపోయింది. మొత్తం కుటుంబం రోడ్డు మీద పడిపోయినట్టు అయిపోతుంది. ఎందుకు మీనా ఎలా ఉన్నావు నువ్వు? నువ్వు ఇంత చేతకాని దానిలా ఉండబట్టే వాళ్ళు ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు. నేనేం చేయగలనన్నయ్యా? ఇది ఆవిడ ఆస్తి. అడిగితే ఇది నా ఆస్తి, నేను ఎవరికైనా రాసిస్తాను, నీకెందుకు అంటారు. అయ్యో, ఇటు చూడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వంటే అత్తయ్యకి ఇష్టమేనా? ఆలోచించకు. నువ్వంటే అత్తయ్యకి అసలు ఇష్టం లేదు. నువ్వే నచ్చవు అంటే నీ బిడ్డలు మాత్రం తనకు నచ్చుతారా ఏంటి? లేదన్నయ్యా, అత్తయ్య నాతో ప్రేమగానే ఉంటారు కదా. ప్రేమంట ప్రేమ, అంతా అబద్ధం. మొత్తం ఆస్తి బంగారు పేరు మీద రాసేసి మనల్ని అందరినీ కూడా ఈ ఇంట్లో పని మనుషులుగా చేసేస్తుంది. చూస్తుండు. ఆ తర్వాత నిన్ను నమ్మి నేను ఇంట్లో ఉన్నందుకు నేను ఈ ఇంట్లో పనోళ్లాగా ఉండిపోవాల్సిందే. అయ్యో, ఇప్పుడు మన చెయ్యి దాటిపోయిందంటావన్నయ్యా? తీరిగ్గా ఇప్పుడు వచ్చి చెప్పు. నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, విన్నావా? అత్తయ్య అత్తయ్య అని భయపడుతూ బతికేసావు కదా, దానికి ఫలితమే ఇది. ఇప్పుడు అనుభవించు. అన్నయ్య వచ్చేసారు. మీనా, అత్తయ్య. చెప్పండి అత్తయ్య. అందర్నీ పిలు. అందర్నీ అంటే ఎవరెవరిని అత్తయ్య? ఇంట్లో ఉండే అందరినీ పిలు. అన్నయ్య, వదినా, రవి, శేషు, వర్షిణి, వెన్నెల అందరూ రండి. ఏంటమ్మా, ఎందుకు అందరినీ పిలిచావు? నేను కాదు, అత్తయ్యే అందర్నీ పిలవమని చెప్పారు. జాను, అమ్మా, ఏంటమ్మా విషయం? గమ్మునుండు, ఆవిడే చెప్తారు. నేను నా ఆస్తంతా వీలునామా రాశాను. వీలునామానా? ఇప్పుడు అంత అవసరం ఏముంది అత్తయ్య? హడావిడిగా మాకొక్క మాట కూడా చెప్పకుండా మీరే నిర్ణయం తీసేసుకుంటే ఏంటి అర్థం? నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, అందుకే రాయించాను. మీనా, నేనింకా ఎక్కువ కాలం ఉంటానో లేదో తెలీదు. జాను, అత్తయ్య, మీరలా మాట్లాడకండి అత్తయ్య. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. జాన్సమ్మా, మేమంతా మీకు కూడా ఉన్నాం కదా, మిమ్మల్ని అలా పోనివ్వమమ్మా. ఇంకా మీరు చూడాల్సింది చాలా ఉంది, మీరు అలా మాట్లాడకండి. జాను, ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడతావు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఝాన్సీ అమ్మ, ఇన్ని రోజులు బయట ఊర్లు తిరుగుతున్న నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? మీతోనే ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికేగా. నేనుండగా మీరలా అనొచ్చా? అమ్మా, సరదా కూడా ఇంకెప్పుడు ఇలా అనకండమ్మా. మీరంతా ఎంత చెప్పినా నాకు వయసు అవుతోంది. ఒకవేళ నాకేమైనా అయితే అత్తయ్య, జాన్సమ్మా, బంగారి, నేను నిజం మాట్లాడుతున్నాను. అన్నింటినీ ముందుగా ఆలోచించి పెట్టుకోవడం మంచిదే కదా. అందుకే నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. లాయర్ గారు, మేడం,
మీరు చదవండి. సరే మేడం. ఝాన్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన ఝాన్సీ అనబడే ఝాన్సీదేవి పూర్తి స్పృహతో పరిపూర్ణ ఆరోగ్యంతో రాస్తున్న వీలునామా. రాబోయే అక్టోబర్ నెల లోపల నా మనవడైన రవి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఝాన్సీదేవి తదనంతరం ఆస్తికి అధికారం అంతా ఝాన్సీ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఆహా, మనం ఒకటనుకుంటే ఈవిడ ఇంకొకటి చేశారే. ఇదే సరైన అవకాశం. ఏదో ఒకటి చేసి వెన్నెలకి రవికి ఇద్దరికి పెళ్లి జరిపించేయాలి. రవి, హాయ్ బేబీ. ఐ మిస్ యూ బేబీ. ఎన్ని రోజులైందో నిన్ను చూసి. శామ్ కొంచెం ఓకే ఓకే. ఝాన్సీ అమ్మా ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? జాను, నాకు పెళ్లి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇలా వీలునామా రాసి నన్ను ఫోర్స్ చేయకు జాను. నాకిదంతా సెట్ అవ్వదు. ఏ ఏం జరుగుతుంది? ఇంకో నెలలో రవి బావ పెళ్లి గాని చేసుకోకపోతే ఝాన్సీ అమ్మ తన ఆస్తిని అంతా ట్రస్ట్కి రాసేస్తారట. అయితే కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చినట్టున్నానే. రవి, ఎందుకు తొందరపడి మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. పెళ్లి అనేది నా ఇష్టం. ఎవరో బలవంతం చేశారు అని చేసుకోలేను కదమ్మా. ఇదే నీ నిర్ణయమా? అవును జాను. అయితే నాకు వేరే దారి లేదు. చాయిస్ అయితే నీదే. 1కి 2 సార్లు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో.